కాపు సమాజానికి ముఖ్యంగా ప్రజాసేవ రంగంలో స్వర్గీయ మంత్రి ముద్రగడ పద్మనాభం మరియు స్వర్గీయ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జిఎస్ రామారావు చేసిన త్యాగాలు మరవలేనివని శాసన మండలి సభ్యుడు బీజేపీ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇంత పెద్ద ఆస్మరణ సభను భారీ ఎత్తున రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేయడం పట్ల రాజమండ్రి నగర కాపు సంఘం లేఖనందిపు శ్రీనివాస్ తో పాటు సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. 25 సంవత్సరాల ఆవేదన నిండిని వారిని రామ్మాధవ్ గారు నాన్నగారు వారణాసి సూర్యనారాయణ గారి దగ్గరుండి నామినేషన్ వేయించడం జరిగింది. బిఏ ఆయన అడ్వకేటు. ఆయన తండ్రి గారు గతంలో డాక్టర్ పివిఎన్ రాజు గారికి జనసంఘానికి పనిచేశారు సమితి ప్రెసిడెంట్గా. ఆ దృష్ట్యా వారి కుటుంబంతో అప్పుడు చలపతిరావు గారు పివిఎన్ మాధవ్ తండ్రి వారి ఇంట్లో ఉండేవారు. ఆ విధంగా జనతా పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఎంపికై పదవి పూర్తయిన తర్వాత మాత్రమే పదవి పూర్తవకుండా రాజీనామా చేసి ఎమ్మెల్యేకి తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశంలో చేరిన తర్వాత వారు రెండోసారి ఎమ్మెల్యే అవ్వడం, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వడం, చిన్న విభేదంతో జైవాంటిక్ పర్సనాలిటీని కూడా కాదని రాజీనామా చేసి ప్రభుత్వానికి ఆయనకున్న లాంఛనాలన్నీ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చారు. ఆయన కోసం చాలా మంకనాలు నడిపించారు పెద్ద ఆయన. కానీ ఆయన కోపం వస్తే టెలిఫోన్ ప్లగ్ పీకేది. అప్పుడు ఉండేవి ల్యాండ్ ఫోన్లు మాత్రమే. అంత నిబద్ధతతో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భాల్లో ఆయన వెనుతిరిగి చూడలేదు. రాజకీయంగా ఆయనకి నష్టమైనప్పటికి కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా ఆయన పౌరుషంతో ముందుకు వెళ్ళేటువంటి పెద్దలు. ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ కాపు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం కానీ లక్షలాది మందితో ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వర్తించడం, రైల్వేలో ఆయన మీద కేసులు పెట్టినప్పటికి కూడా ఆయన ఎక్కడ ఎవరితో కూడా ఆ కేసుల్లో ఏమి నా మీద శిక్ష పడినా అనే ఆలోచనతో వారి ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం. ఆయన 1998 జిఎస్ రావు గారి గురించి ఒక విషయాన్ని తెలియజేయాలి. వారు శాసనసభ్యులు అయ్యారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు. వారిని 98లో బీజేపీ తరఫున ఇక్కడ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఒక పెద్ద ఆయన చెప్పాడు, నీవు నాకు గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు మ్యాండేట్ ఇచ్చేస్తే పేరు ఆయన మార్చేస్తాను నా ఢిల్లీలో, కానీ నువ్వు నాకు మ్యాండేట్ ఇచ్చే నేను నా పేరు తెచ్చుకుంటాను అని నాకు ఒక ఆఫర్ ఇచ్చాను. కానీ నేను భయపడ్డా. సార్ నా చిన్న వయసు, నేను ఆయన ఒప్పించి తీసుకొచ్చాను, మీ పేరు మార్చలేదు, మీరు ఏలూరు ఎంపీ అవ్వండి, మీకు ఏలూరులో తప్పకుండా సీట్ ఇస్తాం, మీరు కేంద్ర మంత్రి అవుతారు. లేదు లేదు నేను రాజమండ్రి నుంచి పోటీ చేస్తాను అంటే కాపులకి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్లో పౌరుషమే ఎక్కువ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో పౌరుషమే ఎక్కువ ఉంటుంది. నిజంగా ఆయనే వేళ 98లో గిరిజాలు ఇక్కడ ఎంపీ అయితే ఆయన ఏలూరులో ఎంపీ అవ్వలేడా? ఆయన ఎంఏ ఎల్ఎల్బి అప్పటికి ఆయన ఎమ్మెల్యే, ఈయన మాజీ ఎమ్మెల్యే. 27 లక్షలతో మూర్తి మీద ఎమ్మెల్యే అయిపోయాడు, ఎంపీ అయిపోయాడు ఇక్కడ. కానీ అక్కడ అవ్వడా? అయితే కేంద్ర మంత్రి అవ్వడా? కేంద్ర మంత్రులు అయితే బీజేపీలో కానీ లాస్ అయిపోతూ ఉంటాం. ఇదే పరిస్థితి 98లో పద్మనాభం గారు
బీజేపీలో చేరారు. ఒక కండిషన్ పెట్టాడు ఆయన కృష్ణరాజుని రాజమండ్రి కాకినాడ తీసుకొస్తే నేనే మీ పార్టీలో చేరతానని.